హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూట్యూబ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి డెస్క్టాప్ ఆ ల్యాప్టాప్ నుంచి అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరూ కూడా యూట్యూబ్ని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి youtube.com అని చెప్పేసి వెబ్సైట్ అనేది ఎంటర్ చేసి వాళ్ళు యూట్యూబ్ని వాచ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం డైరెక్ట్గా మనం యూట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకుని దాని యొక్క ఐకాన్ డెస్క్టాప్ ని పెట్టుకుని మనం అక్కడి నుంచే యూట్యూబ్ అనేది డైరెక్ట్గా మనం గూగుల్ క్రోమ్కి నావిగేట్ అవ్వకుండా డైరెక్ట్ మనం యూట్యూబ్లోకి మనం నావిగేట్ అయ్యి మనం నచ్చిన వీడియోస్ కానివ్వండి అన్నీ కూడా మనం వాచ్ చేసుకోవచ్చు. అదే విధంగా యూట్యూబ్ని ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఎవరైతే యూట్యూబ్ని ఇన్స్టాల్ చేయలేకపోతున్నారో, గూగుల్ క్రోమ్కి వెళ్ళి యూట్యూబ్ని సెర్చ్ చేయలేకపోతున్నారో వారి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీని గురించి తెలిసిన వారైతే మాత్రం మీరు ఈ యొక్క వీడియో అయితే స్కిప్ చేయవచ్చు. తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ యొక్క వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు కలిసి మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూట్యూబ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ గూగుల్ క్రోమ్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. New tab dash Google Chrome toolbar address and search bar edit as autocomplete CTRL+LA. చూడండి, ఇక్కడ అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో మనం youtube.com అని చెప్పి టైప్ చేయాలి. నేను ఇక్కడ youtube.com అని చెప్పేసి టైప్ చేయట్లేదు, ఇంతకుముందు నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ నేను వై ప్రెస్ చేస్తున్నాను. వై ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి youtube.com అని చెప్పేసి వస్తుంది. youtube.com selected. చూడండి, youtube.com అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter y selected. Document busy blank. YouTube clickable dialog. Banner CTRL+home dialog. ఇక్కడ నేను కంట్రోల్ ఇచ్చాను టాప్ ఆఫ్ ది పేజ్ కి. ఇక్కడ మీరు youtube.com అని చెప్పి టైప్ చేస్తే, ఒకవేళ మీరు మీ యొక్క బ్రౌజర్లో ఎప్పుడు కూడా యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే లేకపోతే మీరు youtube.com టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు బ్రౌజర్కి ఏ మెయిల్తో లాగిన్ అయి ఉన్నారో ఆ బ్రౌజర్ ఆ యొక్క మెయిల్తో మీకు యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నా యొక్క మెయిల్తో ఈ యొక్క బ్రౌజర్కి నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ youtube.com పై ఎంటర్ ఇస్తే నా యొక్క ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ నా యొక్క మెయిల్ పై ఇది ఈ యొక్క యూట్యూబ్ అనేది ఓపెన్ అవడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను కంట్రోల్ ఇచ్చాను. ఇక్కడ మనకు అన్ని కనిపిస్తాయి. మనం ఎవరైతే ఏ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేస్తామో ఆ యొక్క సబ్స్క్రైబ్ ఛానల్ చూపిస్తాయి, అన్ని చూపిస్తాయి. మనం నావిగేట్ అవుతుంటే డౌన్లోడ్ అవుతే నావిగేట్ అవుతే అన్ని చూపిస్తాయి. ఇక్కడ ఏంటంటే నేనేమి ఇవేమీ చూపించలేదు మీకు. ఇక్కడ జస్ట్ నేను ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి క్రోమ్ మెన్యూ సబ్ మెన్యూ వచ్చింది. ఇక్కడ నేను డౌన్లోడ్ అయితే నావిగేట్ అవుతున్నాను. Menu selected sub menu. New tab CTRL. New window seat. New incognito history. Sub download CTRL. Bookmarks sub menu. Make text full screen print. See cast. Find. Install YouTube. More tools sub menu. Install YouTube. 13 of 20. చూడండి, ఇన్స్టాల్ యూట్యూబ్. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి యూట్యూబ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా స్మాల్ ట్రిక్ అంతే, ఏమీ లేదు. మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయడం, అడ్రస్ బార్లో youtube.com టైప్ చేయడం, మన యొక్క యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం కంట్రోల్ ఇచ్చే టాప్ ఆఫ్ ది పేజ్లో ఉండి ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి డౌన్లోడ్తో నావిగేట్ అయ్యి కిందకు వస్తే ఇక్కడ మనకి యూట్యూబ్ ఇన్స్టాల్ యూట్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటర్ ఇస్తాను నేను. Enter install app alert close button install button 1 of 2 cancel button 2 of 2 install app alert. చూడండి, ఇన్స్టాల్ యాప్ వచ్చింది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab close button క్లోజ్ tab install button 1 of 2 ఇన్స్టాల్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. enter left parent 1 right parent YouTube document blank. చూడండి, ఇది మనకి tab banner landmark clickable guide button. ఇది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తున్నాను దీన్ని. Alt plus F new tab dash Google Chrome toolbar. Alt plus F4 desktop lit JAWS Google Chrome 6 of 14 not చూద్దాం. ఇది డెస్క్టాప్ అయితే ఐకాన్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ నేను వై ప్రెస్ చేస్తున్నాను. YouTube 14 of 14. చూడండి, ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయి మనకి ఇది డెస్క్టాప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంటర్ ఇస్తే యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter YouTube document busy blank. చూడండి, ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనం గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళకుండా మనం యూట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ మనం యూట్యూబ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక వే. ఓకే, మనకి మరొక వే ఉంది. ఆ వే ఏంటంటే యూట్యూబ్ని మనం
క్రియేట్ షార్ట్ కట్ గా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే డెస్క్టాప్ షార్ట్ కట్ మనం తీసుకోవచ్చు. అది కూడా సేమ్ ఈ విధంగా ఉంటుంది. కానీ ఏంటంటే దానికి కొద్దిగా ప్రాసెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. Escape. ఇక్కడ మనం Alt ఏంటంటే plus F4. ఇప్పుడు యూట్యూబ్ని ఇన్స్టాల్ చేసాం కదా, ఇది సేమ్ మన అన్ని సాఫ్ట్వేర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామో అలాగే ఆ యొక్క అప్లికేషన్స్ లిస్ట్ లో ఈ యొక్క యూట్యూబ్ కూడా ఉంటుంది. ఓకే, ముందుగా దీన్ని మనం అన్ఇన్స్టాల్ చేయాలి. యూట్యూబ్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలి మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను విండోకి. Start window. Search box. ఇక్కడ నేను కంట్రోల్ ప్యానెల్ తీసుకుంటున్నాను. C. Level 1 control. ఎంటర్ ఇస్తున్నాను. Control panel. ఇక్కడ నేను ట్యాబ్ కీ ద్వారా అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ దగ్గరికి మూవ్ అవుతున్నాను. Tab. Hardware tab. Add a tab. Adjust tab. Program tab. Uninstall a program link. చూడండి, అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Folder view list. చూడండి, ఇక్కడ మనకి అన్ని Freedom అప్లికేషన్స్ ఉన్నాయి. Scientific. ఓకే, మనం ఏదైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటి లిస్ట్ లో యూట్యూబ్ కూడా ఉంది. ఇక్కడ నేను వై ప్రెస్ చేస్తున్నాను. Y YouTube semi. Publisher colon. Google / Chrome semi. Installed on colon. 3/25/2022 semi. Version. చూడండి, ఇక్కడ మార్చ్ 25న ఈ యొక్క యూట్యూబ్ అనేది ఇన్స్టాల్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకి టైము డేట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి రిమూవ్ బటన్ వస్తుంది. Enter. Remove quote YouTube quote. Dialog. Remove button 1 of 2. చూడండి, రిమూవ్ బటన్ ఉంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Control panel /programs and features. Folder view list. Freedom Scientific. చూడండి, ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ వై ప్రెస్ చేస్తున్నాను. Y. చూడంండి, వై మీద యూట్యూబ్ అనేది లేదు. ఓకే, ఇక్కడ నేను ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తున్నాను. Alt desktop list. Ops. This PC. Ops Studio 1 of 13. చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు డెస్క్టాప్ పై యూట్యూబ్ ఉందో చూద్దాం. ఇక్కడ వై ప్రెస్ చేస్తున్నాను. Y. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ పై కూడా మనకి ఎటువంటి యూట్యూబ్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు మనం యూట్యూబ్ ని క్రియేట్ షార్ట్ కట్ గా ఇక డెస్క్టాప్ పైకి ఐకాన్ గా మనం తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, అదే విధంగా తీసుకురావాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Google Chrome 6 of 13. ఎంటర్ ఇస్తున్నాను. Enter. New tab - Google Chrome toolbar. Address and search bar. Edit as auto. ఓకే, ఇక్కడ నా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వై ప్రెస్ చేస్తున్నాను. youtube.com selected. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Y. youtube.com unselected. Document busy blank. CTRL plus home. Clickable dialog. ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ తో టాప్ ఆఫ్ ది పేజ్ కి వచ్చాను. ఇప్పుడు నేను ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Toolbar. Chrome menu button sub menu. ఇక్కడ నేను డౌన్లోడ్ అయితే నావిగేట్ అవుతున్నాను. Menus of new tab, new window, new histories, download, bookmarks, make text full screen print, see cast, find, install YouTube, 13 of 20. చూడండి, మనకి ఇన్స్టాల్ యూట్యూబ్ మనం ఇక్కడ ఎంటర్ ఇస్తే యూట్యూబ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, మనకి డెస్క్టాప్ పై ఐకాన్ వచ్చింది. అలాగే మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ అప్లికేషన్ లిస్ట్ లోకి యూట్యూబ్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది. ఓకే, అది ఫస్ట్ వే. ఇప్పుడు సెకండ్ వే చూద్దాం. More tools sub menu L14 of 20. చూడండి, మోర్ టూల్స్ సబ్ మెను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter save page as CTRL plus S1 of 7. చూడండి, సేవ్ పేజ్ యాజ్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Create shortcut 2 of 7. చూడండి, క్రియేట్ షార్ట్ కట్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు Enter toolbar. Create shortcut. Dialog. Shortcut name edit selected YouTube. చూడండి, షార్ట్ కట్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ అని ఉంది. మనకి యూట్యూబ్ కదా కావాల్సింది. ఇక్కడ యూట్యూబ్ అని ఉంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Open as window checkbox not checked. చూడండి, ఓపెన్ యాజ్ విండో నాట్ చెక్ ఉంది. ఇది నాట్ చెక్ లో ఉందంటే ఏమవుతుందంటే మనకి డెస్క్టాప్ పై యూట్యూబ్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ మనం యూట్యూబ్ పై ఎంటర్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వదు. గూగుల్ క్రోమ్కి వెళ్ళి గూగుల్ క్రోమ్ నుంచి యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా దీన్ని మనం చెక్ చేసామనుకోండి, స్పేస్ బార్ తో చెక్ చేశాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి క్రియేట్ పై ఎంటర్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్ యూట్యూబ్ ఐకాన్ అనేది మనకి డెస్క్టాప్ పై రావడం జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. ఇది మన నా చెక్ లో ఉంటే మాత్రం గూగుల్ క్రోమ్కి వెళ్ళి అప్పుడు ఓపెన్ అవుతుంది యూట్యూబ్ అనేది. ఇది మనకు చెక్ లో ఉంటే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Create button 1 of 2. చూడండి, క్రియేట్ బటన్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter left parent 1 right parent YouTube document blank. చూడండి, ఇప్పుడు మనకి ఈ యొక్క యూట్యూబ్ ఐకాన్ అనేది డెస్క్టాప్ పైకి వెళ్ళిపోతుంది. అలాగే మనం ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్స్ వాటి యొక్క లిస్ట్ లో కూడా ఇది ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఓకే, ఈ 2 వేస్ లో మనం యూట్యూబ్ ని డైరెక్ట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి గూగుల్ క్రోమ్ అనేది ఎటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయకుండా మనం డైరెక్ట్ యూట్యూబ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తున్నాను. Alt plus F4. New tab - Google Chrome tool. Alt plus F4. Desktop list. Google Chrome 6 of 14. చూడండి, ఇక్కడ నేను వై ప్రెస్ చేస్తున్నాను ఒకసారి. Y YouTube 14 of 14. చూడండి, మళ్ళీ యూట్యూబ్ వచ్చింది మనకి. ఇక్కడ ఎంటర్ ఇస్తే డైరెక్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, Enter. YouTube document busy blank. చూడండి, మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, Tab.
Banner tab. YouTube tab. Clickable skip navigation tab. Search tab. Search button tab. Clickable search with tab. Clickable create button. చూడండి క్రియేట్ బటన్, Tab. Clickable YouTube apps button. చూడండి యూట్యూబ్ యాప్స్, Tab. Clickable notifications button. నోటిఫికేషన్స్, Tab. Clickable account profile photo that opens. అకౌంట్ ప్రొఫైల్స్, Tab. Navigation landmark. Clickable home tab. Tab. Clickable explore tab. ఎక్స్ప్లోర్, Tab. Clickable shorts tab. షార్ట్స్, Tab. Clickable subscriptions tab. చూడండి సబ్స్క్రిప్షన్స్, Tab. Clickable library tab. సో లైబ్రరీ. ఈ విధంగా మనకి మన యూట్యూబ్ మొబైల్లో యూట్యూబ్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఒక యూట్యూబ్ని మన యొక్క డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ నుంచి ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా యూట్యూబ్ను ఇన్స్టాల్ చేసుకుని మనం డెస్క్టాప్ మనం ఐకాన్గా సెట్ చేసుకుని మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.